హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి కుకింగ్ అండ్ ఫ్యాషన్. ఈరోజు రాగి పిండితో అప్పడాలు లేదా పాపడాలు ఎలా చేసుకోవాలో చూద్దాము. ఒక టీ గ్లాస్ తీసుకున్నాను నేను. దాంట్లోకి 1/4 కప్పు రాగి పిండి తీసుకోవాలి. ఒక టేబుల్ స్పూను సగ్గుబియ్యం తీసుకున్నానండి. ఇవి చిన్నవి. ఒక టేబుల్ స్పూన్ కొని ఇవి ఒక గిన్నెలో వేసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం పిండి తీసుకున్న గ్లాస్ తోటే ఇప్పుడు వాటర్ స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. ఇదే గ్లాస్ తోటి 7 గ్లాసుల వాటరు వేడి చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటరేమో మనము సగ్గుబియ్యముని రాగిపిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల నా ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఈ విధంగా మనము 7 గ్లాసెస్ వాటర్ వేడి చేసుకోవాలి. దీంట్లోకి ఒక గ్లాస్ వాటర్ ఏమో ముందుగా మనం చెప్పుకున్నట్టుగా సగ్గుబియ్యాన్ని రాగిపిండిని కలిపి పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇవి మనకు ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. దీంట్లోకి కొంచెం మనము ఉప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు మరీ ఎక్కువ వేసుకోవద్దండి. రాగిపిండికి సగ్గుబియ్యానికి చాలా తక్కువనే ఉప్పు పడుతుంది. మీకు కావాలంటే మళ్ళీ ఒకసారి పిండి వేసిన తర్వాత టేస్ట్ చూసేసుకొని వేసేసుకోండి. మీకు సరిపడా టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు ముందుగానే మనం పులిచిపెట్టుకున్న రాగిపిండిలోకి ఒక గ్లాస్ వాటర్ తీసేసుకొని వాటిని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అసలు ఉండలు అనేది ఏది రావద్దండి. బాగా మిక్స్ చేసేసుకోవాలి పిండిని. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనము ముందుగానే వేడి చేసుకుంటున్న వాటర్లోకి వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మనము పిండిని బాగా ఉడికించుకోవాలండి. 5 to 10 మినిట్స్లో ఉడికిపోతుంది మనకు. ఈ విధంగా సిమ్లో పెట్టి మొత్తం ఉడికించుకోవాలి. స్టవ్ మీడియం టు సిమ్ పెట్టేసుకోవాలండి. ఆన్లో మాత్రం పెట్టకండి. పిండి అనేది బాగా ఉడకాలి. ఈ విధంగా కలుపుకుంటూ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా వచ్చినాక మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఎందుకంటే మనం వీటిని అప్పడాలని మనము ప్లాస్టిక్ కవర్ పైన మనం అప్పడాలను వేసుకుంటాం కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము ఈ రాగిపిండిని కవర్ పైన వేసుకోవాలి. అందు గురించి మనము ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉన్నప్పుడు పక్కన పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత మనకి ఇలా థిక్నెస్ వస్తుంది. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము కవర్ పైన వేసుకోవాలి. ఎండలో కవర్ మీద ఒక చిన్న గరిటె తీసుకొని నేను చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. వీటిని పల్చగా వేసుకోవద్దు. తర్వాత మనకు ఆరిన తర్వాత స్టిక్ అయిపోయి అసలు రాదన్నట్టు. సో ఇలాగే కొంచెము మందంగానే వేసుకోవాలి. ఇలా పూర్తిగా ఎండలో ఆరనిచ్చుకోవాలండి. 2 days ఆరాలండి. అప్పుడే మనకు బాగా క్రిస్పీగా బాగా ఆరి మనము నిల్వ చేసుకోవడానికి కూడా బాగుంటాయి. నేను ఇప్పుడు మీకు ఆరిన తర్వాత చూపిస్తున్నానండి. 2 days ఎండలో ఆరిన రాగి అప్పడాలండి ఇవి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకొని ఎలా వచ్చాయో చూద్దాము. నూనె వేడైన తర్వాత ఇలా వేసేసుకొని కాల్చుకోవాలి. నేను ముందుగానే చెప్పినట్టు ఆయిల్ కూడా మనకి ఎక్కువ పీల్చుకోదండి. అంటే మామూలు వాటితో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఆయిలే పడుతుంది. సో ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ రూపకంగా తెలపండి. ఇప్పుడు వేయించుకున్న అప్పడాలండి ఇవి. దాని మీద కొంచెం ఉప్పు కారం చల్లేసుకొని పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ ఫుడ్ కూడా కదా. మనము అన్నంలో సైడ్ డిష్లోనే కాకుండా ఈ విధంగా స్నాక్స్ లాగా కూడా తీసుకున్నా బాగుంటుంది. ఎవరికైనా కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.